V10 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేవీలోకి 2 యుద్ధ నౌకలు, 1 జలాంతర్గామి. కంగనా రనౌత్ సినిమాను బ్యాన్ చేయనున్న బంగ్లాదేశ్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం. భారతదేశ చరిత్రలో 3 యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే ప్రప్రథమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బుధవారం మహారాష్ట్రలోని ముంబై డాక్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 2 యుద్ధ నౌకలు, ఫ్రాన్స్ సహకారంతో అభివృద్ధి చేసిన జలాంతర్గామిని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే భారీ అత్యాధునిక విధ్వంసక నౌకలలో ఒకటిగా ఐఎన్ఎస్ సూరత్ నిలువనిస్తుందని ఆయన పేర్కొన్నారు. P-17A స్టెల్ ఫ్రిగేట్ ప్రాజెక్టులోని తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరిని, P-75 కింద రూపొందించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాష్గీర్ లను మోదీ ప్రారంభించారు. వీటి రాకతో భారత్ నావికా దళం మరింత బలపడిందని చెప్పారు. యుద్ధ నౌకల అభివృద్ధిలోని 75% స్వదేశీ పరిజ్ఞానం ఉందని చెప్పారు. జలాంతర్గామిని ఫ్రాన్స్ కు చెందినటువంటి నేవల్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి చేశామని ప్రధాని వివరించారు. ఈ 3ంటిని భారతదేశంలోనే తయారు చేశామన్నారు. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారబోతోందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా పనిచేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజా చిత్రం ఎమర్జెన్సీ. ఆ సినిమాకు తానే దర్శకత్వం కూడా వహించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషించగా, జయప్రకాష్ నారాయణన్ పాత్రలో అనుపమ్ ఖైర్, అటల్ బిహార్ వాజ్పేయి పాత్రలో శ్రేయస్ తల్పాడే కనిపించనున్నారు. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలనే యోచనలో కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్ లో ఆశ్రమం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ మూవీని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి MMDS డ్రగ్స్ ను ఎల్బీ నగర్ లోని మారుతి లాడ్జ్ లోని 306 రూమ్ లో విక్రయిస్తున్న 4 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్ద నుంచి 5 గ్రాముల MMDS డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు 1 కారు, 4 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అజయ్, జైపాల్ రాజ్, రిక్కీ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. जरा धीरे आगा जरा తిరుపతి
పుణ్యక్షేత్రంలో రాజీవ్ గాంధీ కాలనీలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వయంభుగా వెలిసిన శ్రీ ముత్యాల గంగమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మకర సంక్రాంతి రోజున అమ్మవారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో దీపారాధనతో అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు అమ్మవారి వద్ద కేక్ కటింగ్ చేసి అమ్మవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు భక్తులు. స్టార్ట్ చేస్తే తల రెండు చేయి దిగులు ఒక సిట్ట అట్లా చూడు మాకు పెట్టాలి పెట్టుకున్నది అడబెట్టి Wish you happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Mutyalamma Talli. Happy birthday to you. జై ముత్యాలమ్మ తల్లి శక్తి జగన్మాత. ఓం శక్తి 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 ఓం లైనరా మెల్లగా జాగ్రత్తగా అందరు భయపడ్డారు సంక్రాంతి ముసుగులో కోడి పందాలు గుండాటలు జోరుగా ప్రారంభమయ్యాయి. పందెం కోళ్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఎక్కడ వెనక్కి తగ్గలేదు. బరిలో ప్రాణాలు విడిచేదాకా పోరాడాయి. పన్ను నిర్వాహకులు బహుమతులు జోరు కూడా పెంచేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కడప మండలంలో జరిగే కోడి పందాల విజేతలకు బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. పండుగ 3 రోజులు జరిగేటటువంటి ఈ కోడి పందాలలో ఎక్కువ పందాలు గెలిచే విజేతలకు మహేంద్ర తార్కర్ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీంతో పందెం రైళ్లు అక్కడికి తెగబడ్డారు.
అదే దాని గురించి పంపించే బాబు పైకి వెళ్ళండి, పైకి వెళ్ళాలి మీరు. చెప్పు, పంపించేయి, పంపించండి, పైకి వెళ్ళిపోండి, పంపించే కింద అసలు ఉండొద్దు, కింద ఉండొద్దు అసలు. పైకి వెళ్ళిపోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో ఇంత భారీ ఎత్తున కోడిపందాలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడం చాలా ఆనందంగా ఉంది మాకు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పట్టణాల నుంచి అనేక కుటుంబాలు ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఈ విధమైన వాతావరణంలో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే 3 రోజులు కూడా చాలా అందరూ కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇంత భారీ ఎత్తున భీమవరం స్థాయిలో ఇటువంటి పందాలు జరగడం ఇదే మొదటిసారి. భోగిరెడ్డి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈ పందాలు ఇక్కడ సాంప్రదాయ క్రీడల్లో భాగంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో వచ్చి అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రోజుకి ఇక్కడ 20 పందాలని అంటున్నారు నిర్వాహకులు. అలాగే 3 రోజులు కూడా 60 పందాలు వస్తూ ఉన్నాయి. ఎవరికైతే అధికంగా ఇక్కడ పందాలు వస్తాయో వాళ్ళకి ఇక్కడ తార్ రాక్స్ వెహికల్ కూడా 25 లక్షల రూపాయలు బహుమతి వాళ్ళకి అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇటువంటి వాతావరణం గతంలో ఎప్పుడూ లేని విధంగా కరపలో ఈ పందాలు పెట్టడం మంచి ఆహ్లాదకరంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయడం కూడా చాలా బాగుంది. కోరుట్ల పట్టణంలోని అల్లామియా గుట్ట వద్ద గల ఈద్గా మైదానంలో మంగళవారం రోజున కోరుట్ల మిల్లతే ఇస్లామియా అడహిక్ కమిటీ ఎన్నిక నిర్వహించేందుకు కోరుట్ల ముస్లిం ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, యూత్ సభ్యులు, కౌన్సిలర్లు, పట్టణానికి చెందిన అన్ని వార్డులకు సంబంధించినటువంటి ముస్లిం ప్రజలు, నాయకులతో, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల రోజుల్లోపు కోరుట్ల మిల్లతే ఇస్లామియా ఎన్నిక నిర్వహించేందుకు అడహిక్ కమిటీని ఏర్పాటు చేశారు. అడహిక్ కమిటీ అధ్యక్షునిగా మహమ్మద్ అన్వర్ సిద్దికి, ఎలక్షన్ అధికారిగా మహమ్మద్ చాంద్ పాషాలు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా అబ్దుల్ ఖలీల్ మీర్జా, ముకర్రం బీగ్ కార్యదర్శిగా అబ్దుల్ జావీద్, సహాయ కార్యదర్శులుగా మహమ్మద్ రఫీ, ముజఫిర్ అహ్మద్ సజ్జు, కోశాధికారిగా అహ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్, సహాయ కోశాధికారిగా మహమ్మద్ అబ్దుల్ భారీ మరియు కోరుట్ల పట్టణానికి చెందిన వివిధ వార్డుల నుండి కొంతమందిని సభ్యులుగాను ఎన్నుకోవడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज मिलत इस्लामिया कोरुटला की अडहक कमेटी की तश्कील अमल में आई, जिसमें शहरियान कोरुटला ने भरपूर अपनी जानिब से ताउन पेश किया और तमाम हाजरीन की मुत्तफ़िक़ा राय के साथ
सदर मिल्लत इस्लामिया कुरुटला के लिए जनाब मोहम्मद अनवर सिद्दीकी साहब का इंतखाब अमल में आया और इसी के साथ साथ नायब सदर के लिए अब्दुल खालिद साहब, मिर्ज़ा मुकर्रम बेग साहब, मोतमद के लिए जनाब अब्दुल जावेद साहब, शरीक मोतमद के लिए जनाब मोहम्मद रफ़ी साहब और मुजफ़्फ़र अहमद सज्जू साहब। इसी तरीके से खाजिन के लिए अहमद अब्दुल क़य्यूम साहब और जॉइंट कैशियर के लिए मोहम्मद बारी साहब का इंतखाब अमल में आया। और साथ ही साथ ये अडहक कमेटी है जो 1 माह तक इसकी मियाद रखी गई है। अंदरून 1 माह इलेक्शन करवाना तय पाया और तमाम अराकीन और हाजरीन की राय से मुतफ़िक़ा तौर पर बहसियत इलेक्शन कमिश्नर मोहम्मद चांद पाशा यानी मुझे मुकर्रर किया गया है। इंशाअल्लाह ताला आप तमाम हजरात के ताउन से शहरियान कुरुटला के हर एक की मुतफ़िक़ा राय और हर एक के साथ और ताउन के साथ इंशाअल्लाह अनकरीब 1 माह के अंदरून इसके दस्तूर और इसके इलेक्शन इंतखाबात के यानी कि क़वानीन और दीगर प्रॉस्पेक्ट्स को कंप्लीट करते हुए और किसी की जानिबदारी बरते बगैर गैर जानिबदाराना तौर पर इलेक्शन मुनक़िद किए जाएंगे इंशाअल्लाह ताला। मैं तमाम शहरियान कुरुटला से अपील करता हूँ कि वो अपना मुकम्मिल ताउन इस इलेक्शन कमेटी के साथ करें और इसी तरीके से इस अडहक कमेटी के अंदर हर वार्ड से चंद अहबाब को जो जिम्मेदार रहेंगे उन्हें लिया गया है। अडहक कमेटी में अराकीन शूरा के तौर पर लिए गए हैं, वो लोग भी जो है इसमें शामिल रहेंगे। आप मेरी अपील है कि इस इलेक्शन कमीशन के साथ जो मिल्लत इस्लामिया कुरुटला की अडहक कमेटी को डिज़ाल्व करते हुए मुस्तकिल कमेटी के लिए जो कारगर है उसका ताउन करें। शुक्रिया सर। अल्हम्दुलिल्लाह, ये बड़ी खुशी और मसरत की बात है कि आज शहरियान कुरुटला के मुसलमान एक जगह ईदगाह पर जमा हुए और ये मुत्तफ़िक़ा तौर पर यह फ़ैसला किए हैं अडहक कमेटी क़ायम करते हुए कि बहुत जल्द 1 माह के अंदर इंतख़ाबात मरकज़ी कमेटी मिल्लत इस्लामिया सदर के मुनक़िद होंगे। मैं सबका बहुत ही मशकूर और ममनून हूँ जो सब एक जगह मुत्तहिद होकर अपने इत्तेहाद का सबूत पेश किए हैं। इंशाअल्लाह बहुत जल्द 1 माह के अंदर ये अडहक बॉडी को डिज़ाल्व करते हुए नई कमेटी जो इलेक्शन के ज़रिए कैंडिडेट को मुंतखब किया जाएगा और इस इलेक्शन के लिए जो दावेदार है हर एक को ठहरने का हक़ है, वो चाहे वो कोई भी पार्टी के ताल्लुक़ रखता हो, वो इस मैदान में अब नामिनेशन डाल सकता है और सदारत के लिए इंतखाबात लड़ सकता है। मुझे जो मौका दिए खुदा हाफिज़। आज जो कमेटी तय पाई सारे कुरुटले के मुसलमानों के लिए ये बात पहुंचाना चाहता हूं कि सारे कुरुटले के मुसलमान जो ठहरना चाह रहे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేవీలోకి 2 యుద్ధ నౌకలు, 1 జలాంతర్గామి. కంగనా రనౌత్ సినిమాను బ్యాన్ చేయనున్న బంగ్లాదేశ్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.